హాయ్ అండి. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండగ, షట్తిల ఏకాదశి శుభాకాంక్షలండి. ఈ వీడియోలో మనం ఈ 2026వ సంవత్సరంలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ఏ తేదీలలో వస్తున్నాయి? ఆ రోజు తిథులేమిటి? అలాగే భోగి, సంక్రాంతి, కనుమ రోజున పూజ ఎలా చేయాలి? ఆ రోజు ఎవరిని పూజించాలి? ఏ నైవేద్యం సమర్పించాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. సంక్రాంతి పండగ అంటేనే సందడిగా ఉంటుందండి. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో, పిండి వంటలతో, హరిదాసు కీర్తనలు, గాలి పటాలు, కొత్త అల్లుళ్ళు, ఆడపడుచులు, పిల్లలతో సందడి సందడిగా ఉంటుందండి. సంక్రాంతి పండగను ముఖ్యంగా 3 రోజుల పాటు జరుపుకుంటామండి. ఈ 3 రోజుల పాటు జరుపుకునే పండగలలో మొదటి రోజు జరుపుకునేది భోగి పండగ అండి. ఈ భోగి పండగ ఈ 2026వ సంవత్సరంలో జనవరి 14 బుధవారం రోజున వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చేసి ఏకాదశి తిథి, అనురాధ నక్షత్రం అండి. ఈ రోజుతో ధనుర్మాసం అయితే పూర్తవుతుందండి. భోగి పండగ అంటేనే భోగ భాగ్యాలను తెచ్చిపెట్టే పండగ అండి. భోగి రోజున తెల్లవారుజామున నిద్రలేచి, తలకి నూనె రాసి, తలస్నానం చేసి భోగి మంటలను పెడతారు. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి, గొబ్బెమ్మలను చేసి, గొబ్బెమ్మల యొక్క పూజ చేస్తారు. అలాగే చిన్న పిల్లలకి ఉన్న దృష్టి దోషాలు తొలగిపోవడానికి భోగి పళ్ళను పోస్తారండి. అయితే భోగి రోజు పూజ ఎలా చేయాలి? గొబ్బెమ్మలను ఎలా తయారు చేయాలి? గొబ్బెమ్మల యొక్క పూజ ఎలా చేయాలి? భోగి మంటలు ఎలా వేయాలి? అలాగే భోగి పళ్ళను ఎలా తయారు చేయాలి అనే వీడియోస్ అన్నీ మన ఛానల్‌లో ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈరోజు షట్తిల ఏకాదశి పండగ ఉందండి. ఈ రోజే గోదాదేవి కళ్యాణం కూడా దేవాలయంలో జరిపిస్తారు. ఈ జనవరి 14 బుధవారం చాలా పవిత్రమైన రోజండి. ఎందుకంటే ఈ రోజే భోగి పండగ, అలాగే షట్తిల ఏకాదశి. ఈ 2 పండగలు ఒకే రోజు కలిసి వచ్చాయండి. మీకున్న శని దోషాలు తొలగిపోయి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలగాలంటే ఈ షట్తిల ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి నువ్వుల ఉండలను నైవేద్యంగా నివేదించాలండి. అయితే షట్తిల ఏకాదశి అని ఎందుకు పిలుస్తారు? షట్తిల ఏకాదశి రోజున పూజ ఎలా చేయాలి అనే వీడియోస్ అన్నీ మన ఛానల్‌లో ఉన్నాయండి. లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అయితే భోగి రోజు పూజ ఎలా చేయాలి? గొబ్బెమ్మలను ఎలా తయారు చేయాలి? గొబ్బెమ్మల యొక్క పూజ ఎలా చేయాలి? భోగి మంటలు ఎలా వేయాలి? అలాగే భోగి పళ్ళను ఎలా తయారు చేయాలి అనే వీడియోస్ అన్నీ మన ఛానల్‌లో ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇక రెండవ రోజు సంక్రాంతి పండగ అండి. ఈ సంక్రాంతి పండగ ఈ 2026వ సంవత్సరంలో జనవరి 15 గురువారం రోజున వచ్చిందండి. ఆ రోజు తిథి వచ్చేసి ద్వాదశి తిథి అండి. జ్యేష్ఠ నక్షత్రం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి సంక్రాంతిని మకర సంక్రాంతి అంటారు. ఈ రోజు నుండే ఉత్తరాయణ పుణ్యకాలం అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి, గొబ్బెమ్మ పూజ చేసి, పొంగల్ని తయారు చేసి, విష్ణుమూర్తిని పూజించి పొంగల్ని నైవేద్యంగా నివేదిస్తారు. ఇక మూడవ రోజు వచ్చేసి కనుమ పండగ అండి. ఈ కనుమ పండగ ఈ 2026వ సంవత్సరంలో జనవరి 15 శుక్రవారం రోజున వచ్చిందండి. ఈ రోజు తిథి వచ్చేసి త్రయోదశి తిథి మూలా నక్షత్రం అండి. ఈ రోజు ముఖ్యంగా రైతులు తమ వ్యవసాయ పనుల్లో సహాయం చేసే పశువులను కడిగి అందంగా అలంకరించి పూజలు చేస్తారు. ఫ్రెండ్స్, ఈ 2026వ సంవత్సరంలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ఎప్పుడొచ్చాయో తెలుసుకున్నారు కదా! ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.